ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లాలో సమావేశం జరిగింది. అంతర్జాతీయంగా ప్రతి ఏటా ఏప్రిల్ ఆఖరి శనివారం రోజును ప్రపంచ పశు వైద్య దినోత్సవంగా నిర్వహిస్తుంటారు. పశుపక్ష్యాదుల అవసరం, జీవ వైవిధ్యం, భాగస్వామ్యం ఇలా ఎన్నో అంశాల్లో ఈ మూగజీవులతో అవినాభావ సంబంధాన్ని పెంపొందించటం, వాటి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కనీస చర్యల గురించి ప్రచారం చేయటం కోసం ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. పశుపక్ష్యాదుల ఆరోగ్య సమస్యలపై తగిన విధంగా సాంకేతికతను, అధునాతన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తేవాల్సిన అవసరాన్ని పశు వైద్యులు గుర్తు చేస్తున్నారు. వ్యవసాయానికి రైతు వెన్నెముకైతే రైతుకు వెన్నెముక పశు సంపద. మనతో పాటు మమేకంగా మరి పశు పక్షాదులు మనకు అటు ఆహారం అయితేనేమి, ఇటు పాలు, గుడ్లు రవాణా కానీ ఆరోగ్యమే కాదు ఆహ్లాదానికి కూడా మరి పశువులు, జంతువులు, ముఖ్యంగా మరి డాగ్స్ ఇవన్నీ కూడా అవినాభావ సంబంధంలో కలిగి ఉన్నాం. దేశం యొక్క జీడిపి తీసుకుంటే వ్యవసాయము 25% మరి పశువుల నుంచే వస్తున్నది. ప్రపంచ దేశాల్లో అత్యధిక పాలు ఉత్పత్తి చేసేది కూడా మన దేశమే. కేవలము ఉత్పత్తే కాదు, వినియోగంలో కూడా భారతదేశము ముందుంది. అయితే ఇటీవల మారిన పరిస్థితులు, యాంత్రీకరణ కావచ్చు, జీవన శైలిలో మార్పులు వచ్చిన సందర్భంగా మరి పాలు, గుడ్ల వినియోగము, మాంస వినియోగం పెరుగుతుంది. కానీ మరి వీటికి తగినంత ప్రోత్సాహం ఉండాలనేదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము, మరి అందరి పశు వైద్యుల అభిప్రాయం కూడా. ఒకసారి మనము పశు వైద్య రంగాన్ని పరిశీలిస్తే ఇటీవల మనము బర్డ్ ఫ్లూ అని విన్నాము. అలాగే డాగ్స్లో రేబీస్, యానిమల్ బర్త్ కంట్రోల్. ఒక విధంగా ఈ స్ట్రీట్ డాగ్స్ అయితేనేమి ఏ డాగ్స్ని కూడా మరి స్టెరిలైజేషన్ చేసి ఆ సంతతిని తగ్గించి ఈ రేబీస్ వ్యాధిని అరికట్టాలనేది ఒకటి. అలాగే రేబీస్ టీకాలను కూడా మరి ఈ సంవత్సరం మేము ప్రతి పశు వైద్యశాలలో కూడా ఉంచాము. 15,000 టీకాలను కూడా ఉంచాము. వ్యాధులకు టీకాలు కనిపెట్టడం. అలాగే మనం అందరికీ తెలుసు ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, గాలికుంటు వ్యాధికి మరి భారతదేశంలో మరి ఎక్కువ నియంత్రణ చేపట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్థానంలో ఉంది. అలాగే బర్డ్ ఫ్లూ ఇటీవల వచ్చినప్పుడు మరి వెంటనే సత్వరంగా ప్రభుత్వం చర్యలు చేపట్టి పశు వైద్యులు మరి అందరి సహకారం తీసుకొని వెంటనే వాటికి చర్యలు చేపట్టారు. అలాగే ఆ పౌల్ట్రీ ఇండస్ట్రీని కూడా దెబ్బతినకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు. అదేవిధంగా ఇటీవల పాల ఉత్పత్తిలో కూడా మరి ఇంకా మార్పులు తీసుకుని వచ్చి రైతుకు పాడి పరిశ్రమ శ్రమ కాకుండా మరి పాడి పరిశ్రమను లాభదాయకమైనటువంటి పరిశ్రమగా చేయాలనేదే మరి ప్రభుత్వం ఆలోచన. ఇప్పుడు ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో పాటు మరింత ప్రోత్సాహం చేయాలి. అలాగే సిబ్బందితో కూడా మరి పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని, వారి యొక్క దీన్ని ఉపయోగించి అల్టిమేట్గా పశు పోషకులకు, కోళ్ళ రైతులకు కూడా వీళ్ళందరికీ మరి చేయూత ఇచ్చి వాళ్ళకు సపోర్ట్గా ఉండాలనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. వ్యవసాయంలోనే కాకుండా పెంపుడు జంతువులుగా అనేక పశుపక్ష్యాదులను ఇటీవలి కాలంలో ప్రజలు చేరదీస్తున్నారు. కుక్కలను, పిల్లులను సాకుతున్నారు. వీటి ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. వీధి కుక్కలు, వీధి ఆవులు, ఇతర పశువుల ఆరోగ్య సమస్యలను సామాజిక సమస్యగా పరిగణించి ప్రభుత్వాలు ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని పశు వైద్యులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ, రేబీస్ వంటి వ్యాధులు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశు వైద్య నిపుణులను, పశు వైద్యశాలల సంఖ్యను పెంచి అవసరమైన సదుపాయాలను తీసుకురావాల్సిన అవసరాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి కూడా బతికే హక్కు ప్లస్ వాటికి ఉండే స్వతంత్రం ఉంటుంది. దానికి సందర్భంగా మనుషులకి ఎలాగో పశుపక్షాదులకు, జంతుజాలానికి ప్రతి ఒక్కరూ కూడా మనం వాటికి ఉండే ఇబ్బందులని, వాటికి బ్రతికే స్వేచ్ఛని, తర్వాత వాటికి ఉండే ఇబ్బందులను మనం దృష్టిలో పెట్టుకొని వరల్డ్ వెటనరీ డే ఒక డే అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఏప్రిల్ 4వ శనివారం రోజు ఈ డేని మనం వరల్డ్ వెటనరీ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా దీని యొక్క ప్రధానమైన ఆబ్జెక్ట్ ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, మనమే కాదు మనుషులే కాకుండా ప్రతి జీవజాలానికి కూడా మనం సేవలు, ఏదైతే జబ్బు పడింది ఒక డాగ్ కానీ లేదా పశుపక్షాదులు కానీ దేనికైతే ఇబ్బంది ఉందో వాటన్నిటి యొక్క ఇబ్బందులు మనం తొలగించడానికి కూడా ప్రపంచవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్, భారతదేశం అన్ని కంట్రీస్లో, వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్లో కూడా పశువైద్యం మీద ప్రత్యేక శ్రద్ధను మరియు పరిశోధనలను కూడా ఎక్కువ అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మనం ఇవాళ ఇంతగా అభివృద్ధి, టెక్నాలజీ మనుషులకి ఎంత అభివృద్ధి చెందిందో కూడా వీటిలో కూడా జంతువుల్లో కూడా అంతే టెక్నాలజీ అభివృద్ధి చెందింది. దాన్ని మనము ఆప్ చేసుకున్నామా, ఇక్కడికి మనం తీసుకొచ్చుకున్నామా లేదనేది ప్రధానమైన ఇంపార్టెంట్. బేసిక్గా మనము మనుషులతో పోల్చుకుంటాం వైద్యాన్ని, కానీ జంతువులకి అంతకన్నా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మనుషులు చెప్పగలరు, ఇటు మన జంతువులు ఎక్కడ ఇబ్బంది ఉందో చెప్పలేవు. వాటి యొక్క బాధను కూడా మనమే అర్థం చేసుకొని దానిని మనం
అన్నిటినీ ఒక మనుషులంటే ఒక జాతి ఉంటుంది, కానీ ఇక్కడ గొర్రె, మేక, ఆవు అన్నీ కూడా అన్ని రకాల జంతువులు, కోళ్ళు అన్నీ దీని కిందకు వస్తాయి వెటనరీ కింద. కాబట్టి ఒక వెటనరియన్ మనిషి డాక్టర్, మా యాక్చువల్గా కంపారిజన్ మనుషులతో పోల్చుకుంటాం కాదు, మనిషి డాక్టర్ల కన్నా కూడా వెటనరియన్ చాలా గొప్పవాడు. దాన్ని అతన్ని మనం ఎలా వాడుకున్నాం అనేదే మనం ఇక్కడ ముఖ్య ఉద్దేశము. డాక్టర్ని దానికి వాళ్ళకి ఇవ్వాల్సిన సదుపాయాలు కానీ ఎటువంటి ఫెసిలిటీస్ కానీ మనం ఎంతవరకు మన వాళ్ళు ఇస్తున్నారనేది ఒక ప్రధానమైన ప్రశ్న. పశు వైద్య నిపుణులతో పాటు ప్రభుత్వాలు కూడా పశు వైద్యంపై మరింత బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉందంటూ సదస్సు సందర్భంగా తెలియజేస్తున్నారు.